2025 సంవత్సరం మకర రాశి వారికి గ్రహగతుల పరంగా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. శని మీ సాహసం, ధైర్యం, పట్టుదల పెంపొందిస్తాడు. అయితే రాహువు కొంత గందరగోళం, అనిశ్చితి కలిగించవచ్చు. గురువు విద్య, ప్రేమ, సంతానం విషయాల్లో మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. కేతువు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని పెంచుతాడు. అయితే అనుకోని ఖర్చులు కూడా రావచ్చు. రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు కూడా ఈ సంవత్సరం మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ గ్రహ సంచారాలు, గ్రహణాలు, మౌఢ్యములు కలయిక వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే వాటిని అధిగమించే శక్తిని కూడా గ్రహాలు మీకు ప్రసాదిస్తాయి. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం యోగవంతమైన కాలము. స్వయం శక్తితో, మేధస్సుతో ధనం సంపాదిస్తారు. మీకు జరుగుతున్న అన్యాయాన్ని పరోక్షంగా ఎదుర్కొంటారు. మాటలు తక్కువ, చేతలు ఎక్కువగా ఉంటాయి. విభేదాలను మనసులోనే దించుకొని మీ ఇబ్బందులకు కారణమైన వారిని సరైన విధంగా ఎదుర్కొంటారు. మీ పద్ధతుల్లో, మనస్తత్వంలో మార్పులు రావడానికి ప్రక్కవారి ప్రవర్తనే కారణమవుతుంది. స్త్రీ సంతానం అయితే మరిన్ని విజయాలు సాధిస్తారు. వ్యాపారానికి, పరపతికి, పలుకుబడికి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. గొప్ప అవార్డును అందుకుంటారు. వైవాహిక సంబంధిత విషయాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. విశేషించి స్త్రీలకు సంబంధించిన అంశాలు పరిష్కారం అవుతాయి. స్థాయి లేని వ్యక్తులను చేరదీసి ఆదరిస్తారు. అందులోని మర్మం మీకు తప్ప మరెవరికి తెలియదు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్న ఆస్తుల విలువ రెట్టింపును దాటిపోతుంది. తాత్కాలిక వ్యాపారాలు లాభిస్తాయి. కళా సాహిత్య రంగాల్లోని వ్యక్తులతో విరోధం ఏర్పడుతుంది. సంస్థ లాభాలలో నడుస్తున్నప్పటికీ న్యాయపరంగానూ సౌకర్యాలు పెంచబడవు. దీని కొరకు కూడా పోరాటం చేస్తారు. కొంతవరకు ఆధ్యాత్మికత చింతన పెరుగుతుంది. గృహంలో మార్పుల పట్ల శ్రద్ధ ఎప్పుడూ లేని విధంగా చూపిస్తారు. జీవితానికి సంబంధించిన ముఖ్య విషయంలో ఎదుటి వాళ్ళ అభిప్రాయం తీసుకోలేరు. మీ సృజనాత్మక శక్తికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీకు సన్నిహితులైన వ్యక్తులు రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. కొనుగోలు చేసిన భూములకు మంచి విలువ వస్తుంది. ఇతరులు అనుసరిస్తున్న పద్ధతులు సరైనవి కావని మీరు నమ్మినా అవి సక్రమమైన ఆర్థిక ఫలితాలు ఇవ్వడం వల్ల మీకు అంతర్గతంగా కోపం, నిరాశ కలిగిస్తాయి. నిజాయితీకి పరమార్థం, ఫలితం ప్రశ్నార్థకం అవుతుంది. నలుగురు నడిచిందే బాట. ఇష్టం లేకపోయినా మీరు అదే బాటలో పయనిస్తారు. చట్టబద్ధంగా అందరికంటే అధికంగా లబ్ధి పొందుతారు. ఆదాయపరంగా పురోగతి కలుగుతుంది. ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. జన్మించిన వారికి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలిసి వస్తాయి. పేరు, ప్రతిష్ట పెంచుకోగలుగుతారు. అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమరితనం, అలవాట్లలో మార్పులు రావడం కారణమవుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. ఎక్కువ కాలం వేచి ఉండటం మీ వల్ల కాదని గ్రహిస్తారు. కొత్త విధులు నేర్చుకునే అవకాశం ఉంది. ఏ ఉన్నత స్థితి కొరకు మీరు అనేక రోజులుగా శ్రమించారో అదే ఉన్నత స్థానాన్ని ఏమాత్రం శ్రమించిన వ్యక్తులు ప్రయత్నించడం ఆశ్చర్యానికి, ఆందోళనకు కారణమవుతుంది. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, వస్తువులు, ఆభరణాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పోటీలలో అతి కష్టం మీద నెగ్గుతారు. విజయం సాంకేతిక పరమైనదిగా అనిపిస్తుంది. ప్రత్యర్థి వర్గం లోపాలు మీకు బాగా లాభిస్తాయి. ఆర్థికంగా ఉన్న భారం చాలా మేరకు తగ్గించుకుంటారు. నూతన రుణాలు చేస్తారు. అభివృద్ధికి మాత్రమే ఈ రుణాలు పరిమితమవుతాయి. శారీరకంగా, మానసికంగా అధిక శ్రమకు గురి చేసే కార్యకలాపాలు అధికంగా ఉంటాయి. ఉన్నత స్థానాల్లోని వారు, రాజకీయ అధికారం కలిగిన వారు మీకు సన్నిహితంగా దగ్గరవుతారు. పరిచయాలను ఉపయోగించుకోవడంలో ఈ సంవత్సరం విజయం సాధిస్తారు. సంవత్సర ప్రారంభంలో ధన వ్యయం, సహాయకారాలు లభిస్తాయి. కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తారు. చాలా విషయాల్లో మీ వ్యూహకు అనుగుణంగా వ్యక్తులకు దూరంగా ఉండటం సరైనది కాదని తెలుసుకుంటారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలించడానికి అనువైన గ్రహస్థితి ఉంది. చిన్న చిన్న అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకుంటారు. దూరదృష్టిలో కొనుగోళ్లు, అమ్మకాలు సాగిస్తారు. ఒకే సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి రావడం వల్ల ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబపరమైన ఇబ్బందులు, అనైక్యత సమసిపోతాయి. ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడుతుంది. మీ ప్రతి వ్యూహాలను మార్చుకుంటారు. రుణాలు తీరుస్తారు. కొన్ని రుణాలు ఉద్దేశపూర్వకంగా తీర్చరు. గతంలో మీరు కొనుగోలు చేసిన వస్తువుల విలువ పెరుగుతుంది. అయితే ఇది స్వల్ప వివాదాస్పదం అవుతుంది. క్రమశిక్షణ పాటించి, శ్రమించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయత పెరుగుతుంది. బంధాలు, అనుబంధాలు మరింత బలపడతాయి. మహత్తరమైన కార్యాలకు శ్రీకారం చుడతారు. టెండర్లు, సబ్ కాంట్రాక్టులు అనుకూలంగా ఉంటాయి.
నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు. గట్టి పోటీ ఎదురయ్యే ప్రతి విషయాన్ని ఎక్కువ శ్రద్ధ వహించి ఎదుర్కోవాలి. మిమ్మల్ని అనుసరించి మీ సలహాలు విని ఎంతోమంది బాగుపడతారు, జీవనోపాధి ఏర్పరచుకుంటారు, మీకు అనుకూలమైన వర్గాన్ని ఏర్పరచుకోవడంలో శ్రద్ధ వహిస్తారు. గతంలో భయపెట్టిన కష్టాలు మబ్బుల్లాగా విడిపోతాయి. విచారణలో ఉన్న అంశాలు మీపై అపోహలు బూటకం అని తేలిపోతాయి. పెద్దవాళ్ళు ఏ ఆరోగ్యం గురించి మీరు తీసుకునే జాగ్రత్తలు సత్ఫలితాన్ని ఇస్తాయి. పుస్తక ప్రచురణ, ప్రింటింగ్, సాహిత్య, సాంస్కృతిక, కళా సంబంధిత అంశాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పేటెంట్ హక్కులు వంటివి లిఖితపూర్వకంగా వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నూతనమైన విధానాలు అమలు చేసి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రజా సంబంధాలపై ఆధారపడిన వృత్తి ఉద్యోగుల వారికి అనుకూల ఆర్థిక పరిణామాలు కలుగుతాయి. నూతన బాధ్యతలు, సౌకర్యాలు, అధికారాలు లభిస్తాయి. చేసిన పొరపాట్లు మాత్రం మళ్ళీ చేయవద్దు. మంచి పని అయినా ఎక్కువ మందికి ఇష్టం లేనిదైనప్పుడు ఆ పనులు చేసి మీరు విరోధం కొని తెచ్చుకోవద్దు. ఇతరుల నుండి అధిక స్థాయిలో ప్రయోజనాలు, కృతజ్ఞతలు వంటివి ఆశించవద్దు.